రాష్ట్రంలో యూరియా కొరత అనేది ఎంత తీవ్రంగా ఉంది మనకి చూస్తున్నాం. రోజు తెల్లారి లేస్తే న్యూస్‌లో. అసలు ఎందుకని ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటారు? గత ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారి హయాంలో మరి ఎన్ని మెట్రిక్ టన్స్ వచ్చింది, లక్షల మెట్రిక్ టన్స్ వచ్చినాయి. ఇద్దరు కేంద్ర మంత్రులతో సహా చూసుకుంటే 8 మంది బీజేపీ ఎంపీలుండి అసలు ఏం చేసినట్టు, ఏం చేస్తున్నట్టు అంటారు? నిజంగా కూడా వాళ్ళు ఈ రాష్ట్రం నుంచి మేము మంత్రులుగా ఉన్నామనే సంగతి కూడా మర్చిపోయి ప్రవర్తిస్తున్నట్టుగా కనబడతాం. ఆంధ్రాకి 10,350 మెట్రిక్ టన్నులు పంపడానికి కేంద్రం ఆమోదం తెలిపింది. మా జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. 3 మంత్రులు ఉండి కూడా జిల్లాలో యూరియా కొరతతోటి ఇంత ఇబ్బంది పడుతుంటే కనీసం పట్టింపు లేదు. కొన్ని సందర్భాల్లో కేంద్రం మీద కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిత్యం పైరవిలు చేసేటోళ్ళు. 6 సార్లు మీరు ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి వ్యక్తి, 7వసారి మీ ఓటమికి కారణం ఏమని అనుకుంటున్నారు? ఆయన ఓటమి అంగీకరించి సంతకం పెట్టుకున్నాడు. ఆయన కోరినన్ని టీవీ ప్యాడ్స్ మళ్ళీ లెక్క పెట్టించుకున్నాడు. తర్వాత ధర్మపురి క్షేత్రంలో గోదావరి నది కలుషితం అవ్వడానికి కారణం ఎవరంటారు? ఎందుకంటే మీ హయాంలోనే నదిని వ్యర్థాలతో నింపేశారని చెప్తున్నారు. మేము ఉన్నప్పుడు 20 కోట్ల రూపాయలు దానికి అభివృద్ధి కోసం పెట్టుకున్నాం. హకీకత్ లేదు. ఆ డబ్బులు కూడా అన్ని వాపసు పోయినట్టుగా తెలుసుకున్నాం. ఇప్పుడు కాళేశ్వరం మీద పీసీ ఘోష్ కమిషన్ ఏం నివేదిక ఇచ్చింది సార్? పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికేనా, కాంగ్రెస్ నాయకులు తయారు చేయించిన నివేదిక? ఆ 2 పిల్లర్లను చూపించి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే మునిగిపోయింది. అంటే ఈ రకంగా దుష్ప్రచారం చేయడం వల్ల కేసీఆర్ గారి యొక్క ఇమేజ్ని దెబ్బతీయాలి అనేటువంటి. ఈ 1.5-2 ఇయర్స్లో చూసుకుంటే గురుకులాల్లో ఓవరాల్గా ఒక 100 మంది చిన్నారులు మరణించినట్టు. మీరు అన్నట్టు 103 మంది పిల్లలు చనిపోయారు. పురుగులన్నం పెట్టడం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిపాలన.